గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజల సమస్య తీర్చడానికే ప్రజా దర్బార్ కార్యక్రమము. మడకశిర నియోజకవర్గంలో ఉన్న 208 చెరువులన్నిటికీ అంద్రినీవ కృష్ణ జలాలను నింపుతాం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం. మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి గుడిబండ మండల కేంద్రం నందు తహసీల్దార్ కార్యాలయంలో వీరి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అనంతరం మడకశిర నియోజకవర్గంలో గొల్పల్లి పంప్ హౌస్ను పరిశీలించి నియోజకవర్గంలో ఉన్న 208 చెరువులన్నింటికీ అంద్రినీవ కృష్ణ జలాలను నింపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు, మండల కన్వీనర్ మద్దన కుంటప్ప, జిల్లా లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్, క్లస్టర్ ఇన్ఛార్జీలు లక్ష్మీ నరసింహప్ప, భీమ్రాజ్, కార్యదర్శి ప్రకాష్, లాయర్ శివకుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అంద్రినీవ ఇంజనీర్లు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు. భూముల దొంగతనాల గురించి, భూముల కబ్జాల గురించి అర్చనలు వస్తున్నాయి. భూమి ఒకటి యజమాని ఒకటే అనిపేపుడు అందులో గతంలో వసూరాజు అవినీతి ఎమ్మెల్యే ఉండే కాబట్టి అవినీతి జరిగి భూములు కూడా దొంగలించేస్తారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవన్నీ సరిచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ప్రియతమ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించి ఎమ్మెల్యే అధ్యక్షతన అధికారుల సమక్షంలో అటువంటి భూ కబ్జా కేసు సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతోనే ఈరోజు గుడిబండ మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో నిర్వహించడం జరిగింది. గుడిబండలో కూడా ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక వేదిక. ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీ ప్రభుత్వ అధికారులు నిర్దేశించినటువంటి సమయంలో మీరు ఏ పని నిమిత్తం అర్జీ ఇచ్చారో ఆ పనిని పూర్తి చేయించే బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం. మండలంలో అనేక గ్రామాల్లో ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి దూరం లేకుండా ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తా ఉన్నాం. మీకున్నటువంటి ఏ సమస్య అయినా ప్రభుత్వం నుంచి పరిష్కరించేటువంటి ఏ సమస్యనైనా మీరు అర్జీ రూపంలో రాసుకొని రావచ్చు. 15 రోజుల్లో మీ సమస్య సాధ్యాసాధ్యాలని అంటే కొన్ని కోట్లు ఉన్నటువంటి సమస్యలు కూడా వీటికి తీసుకురావడం జరుగుతుంది. సాధ్యమైనటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం పరిష్కరించే విధంగా ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు మీకున్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మడకశిర నియోజకవర్గంలో ఎవరు పోతాండో వైలున్నాయి. గొల్లపల్లి డ్యామ్ నుంచి మడకశిర కదిరపల్లి వరకు 18 పంప్ వస్తుంది. 18 పంప్ వస్తుంది. మాదే అప్పర్ ఏరియా కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా చెరువు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలు స్పందించి అతి తక్కువ సమయంలో కేవలం 10-15 రోజుల్లోనే ఎంఎస్ రాజన్ మన ఎమ్మెల్యే కూడా మన ప్రజలందరూ గెలిపించడం జరిగింది. కారణం అతనిపైన నమ్మకము, ఆశ, విశ్వాసంతో గెలిపించడం జరిగింది. తప్పకుండా ఆ విధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో త్వరలోనే
అమరాపురం వరకు కాలువలతో నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమం. దాంతోపాటు రాబో 3 సంవత్సరాలు బైపాస్ కెనాల్ పూర్తి చేసి మడకశిరాలో అన్ని చెరువు నీళ్లు నింపేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది. కృష్ణా జలాల్ని దర్శనం చేయించినటువంటి ఘనత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెడుతుంది. 18-19వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కళలో ఊహించని విధంగా మడకశిరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారే. మరి ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా గొల్లపల్లి డ్యామ్ నుంచి మడకశిర చెరువు రావాలంటే దాదాపు 175 కిలోమీటర్లు 175 కిలోమీటర్లు అవుతుంది. ఆ విధంగా నీళ్లు మడకశిర ప్రాంతానికి డైలాండ్ ప్రాంతానికి రావాలంటే కష్టపడుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారే మడకశిరకు బైపాస్ కెనాల్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న గుండుమల గ్రామానికి వచ్చాం. తప్పకుండా బైపాస్ కెనాల్ మడకశిర వరకు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుణమల తిప్పేశ్వరం గారు, నేను ఎన్నికల సభల్లో అనేక సార్లు మడకశిర నియోజకవర్గ ప్రజలకు, రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా హంద్రినీవ జలాలను తీసుకొచ్చి మడకశిర నియోజకవర్గంలో ఉన్న చెరువుల్ని నింపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమల గ్రామానికి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా మడకశిర వరకు నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హంద్రినీవ అధికారులతో, ఇంజనీర్లతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ పంప్ హౌసుల్ని చూడడం జరిగింది. వర్షాలకి కాలువలు గండ్లు పడిన ప్రాంతాలని లేదా కాలువ కూడినటువంటి ప్రదేశాలని, జంగిల్ని క్లియర్ చేసి మడకశిర వరకు చివరి ఆయకట్టు చెరువు వరకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా హంద్రినీవ జలాల్ని, కృష్ణా జలాల్ని మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకి నింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీలో బైపాస్ కెనాల్ ఏదైతే ప్రామిస్ చేశామో గుండుమల గ్రామానికి వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గ ప్రజలకి బైపాస్ కెనాల్ నిర్మిస్తామని చెప్పేసి. బైపాస్ కెనాల్ని పూర్తి చేస్తే మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలు, హంద్రినీవ జలాలు రావడం చాలా ఈజీ అవుతుందనే క్రమంలో ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని, అదేవిధంగా పరిశ్రమలు మడకశిర నియోజకవర్గానికి రాబోతా ఉన్నాయి. మడకశిర ఆరణంతపూర్ దగ్గర, అదేవిధంగా గాయత్రి కాలనీ, అగలి ప్రాంతంలో కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నీరు అనేది సమృద్ధిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలో మడకశిరలో ఉన్నటువంటి అమరాపురం చివరలో ఉన్నటువంటి చెరువు, అమరాపురం చెరువుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని కాలువల్ని, అగలి, రొల్ల, గుడిబండ అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తామని సందర్భంగా మరొకసారి మీడియా ముఖంగా హామీ ఇస్తూ త్వరలో ఆ పనులను ప్రారంభించేందుకు ఈరోజు హంద్రినీవ అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.